హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. నేను మైత్రిక. సో మేము వచ్చేసాము ITM యూనివర్సిటీ ఇన్ గ్వాలియర్, మధ్యప్రదేశ్ లో ఒక బిగ్గెస్ట్ యూనివర్సిటీ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్, అంటే మన తెలుగు వాళ్ళకి బీటెక్ కానీ బీఎస్సీకి సంబంధించి ఒక బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయాలి అంటే మీకు చూపించడానికి మేము ఇద్దరం వచ్చేసాము. యాక్చువల్గా ఈ ITM యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ఎప్పటి నుంచో ఉంది. సో దీనికి సంబంధించి కూడా మన చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు చాలా మంది అంటే ఇక్కడ ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయంట. అవును, 800+ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ 100% అని వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దాంతో పాటు గేమ్స్ కూడా వీళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు వర్కౌట్స్కి కానీ అలాగే గేమ్స్కి కానీ చాలా స్పేస్ యూటిలైజ్ చేశారు అని నేను విన్నాను. మరి ఇవన్నీ వినడమే కానీ చూస్తే ఎలా ఉంటుంది? రండి, మీ కళ్ళు మా కళ్ళు అందరూ కూడా ఓపెన్ చేసి ఒకసారి ITM యూనివర్సిటీ గ్వాలియర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్లీజ్ కమ్. సో గేట్ నుంచి మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసామండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బీటెక్ మెయిన్ బ్లాక్ అన్నమాట. అంటే ఇక్కడే మనకి సెంట్రల్ లైబ్రరీలో ఆల్మోస్ట్ 95,000+ బుక్స్, అంటే ఎంత పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆడిటోరియంస్, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, బీటెక్కి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి లోపల ఉన్నాయి. సో లోపలికి ఎంటర్ అవుదాం రండి. సో లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే మనకి సెంట్రల్ లైబ్రరీ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ కార్డ్ ఉందా నీకు? తీసుకున్నాను కదా. సో ఇంత పెద్ద సెంట్రల్ లైబ్రరీ అప్పుడు ఈ మాత్రం యాక్సెస్ లేకపోతే ఎలా? సో యాక్సెస్ కార్డ్ ఉంటేనే మీరు లోపలికి రావచ్చు. అంటే మెంబర్షిప్ ఉండాలి, టైట్ సెక్యూరిటీ. అందరూ రాలేరు కదా లైబ్రరీకి ఎప్పుడంటే అప్పుడు. అవును. సో వాళ్ళు ఇన్ టైం అవుట్ టైం రెండు కూడా రికార్డ్ అవుతున్నాయి. కరెక్ట్. స్టూడెంట్స్ ఒకసారి ఇంటర్ కంప్లీట్ చేశాక తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఇవి చేయాలి అంటే మనం ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు చాలా ఆలోచిస్తాం. ఏ యూనివర్సిటీ వెళ్ళాలి, ఏ ఏరియా వెళ్ళాలి. సో ఇలాంటి దాంట్లో స్టూడెంట్స్కి ప్రాపర్గా గైడ్ చేస్తున్న రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్ 6 years నుంచి కూడా స్టూడెంట్స్కి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నారు. సో రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్కి సంబంధించి యశ్వంత్ గారు మనతోనే ఉన్నారు. సో స్టూడెంట్స్ని ఎలా కేర్ చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్స్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ మాటలోనే తెలుసుకున్నాం. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారండి? సో రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్కి సంబంధించి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మాకు తెలంగాణ వ్యాప్తంగా అండ్ ఆంధ్ర వ్యాప్తంగా 6 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ తెలంగాణలో వచ్చేసి వరంగల్లో మెయిన్ బ్రాంచ్ అండి, హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉందండి. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టయితే మాకు విజయవాడలో ఉంది అండ్ కర్నూలులో ఉంది. సో ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి గైడ్ చేసినప్పుడు పేరెంట్స్కి చాలామంది ఏం చెప్తారంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి కన్సల్టెన్సీకి ఏం అలవాటు అయిందండి అంటే ఫోన్ చేసి పేరెంట్కి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఉదరగొడుతున్నారు. ఈ రోజుల్లో ఏ యూనివర్సిటీ కూడా పిల్లలకు 100% ప్లేస్మెంట్ అనేది ఇవ్వదండి. ప్లేస్మెంట్ రావాలంటే పిల్లలు సపరేట్గా స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ స్కిల్స్ నథింగ్ బట్ ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి అండ్ సబ్జెక్ట్ సంబంధించిన స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది వారు. అయితే సో 100% ప్లేస్మెంట్ అనేది స్కిల్స్ ఉండాలి అంటారు. మరి మీరు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి ఎలాంటి యూనివర్సిటీస్ని సజెస్ట్ చేస్తున్నారు? సర్వీస్ సెక్టార్లో ఉండబట్టి 6 years అవుతుందండి. మేము చూస్ చేసుకునే యూనివర్సిటీస్ కూడా ఏంటంటే ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకుంటామండి అంటే మేము ఆ యూనివర్సిటీస్కి సపరేట్గా పిల్లలకి అండ్ యావరేజ్ చదువుకునే పిల్లలకు కూడా ఆ స్కిల్ సెట్ ఇంప్రూవైజ్ చేసే విధంగా ఉన్న యూనివర్సిటీ చూస్ చేస్తాం. లైక్ మనకు మధ్యప్రదేశ్లో ఒక యూనివర్సిటీ ఉందండి, ITM యూనివర్సిటీ, ఇది గ్వాలియర్లో ఉందండి. ఈ యూనివర్సిటీ ఏం చేస్తుందండి అంటే పిల్లలకి క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాస్ రూమ్ చెప్తారు, దాని ద్వారా టీచ్ చేయడం జరిగింది. పిల్లలకి క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా టీచ్ చేయడం జరిగిద్దండి పిల్లలకి. తద్వారా ఏంటంటే మేడం పిల్లలు విని నేర్చుకోవడం కన్నా చూసి నేర్చుకోవడంలో ఎక్కువ శాతం గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా పిల్లలకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ జరుగుతుందండి. వీటి ద్వారా పిల్లలు ఏంటంటే తన యొక్క సబ్జెక్ట్ స్కిల్స్ అనేవి మెరుగుపరచుకోవచ్చు. ఇదే కాకుండా పిల్లలకు ఎవ్రీ వీక్లో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
దాంట్లో ఏమేమి ఉంటాయండి అంటే గ్రూప్ డిస్కషన్స్ అండ్ సెమినార్స్ ఉంటాయి. ఈ గ్రూప్ డిస్కషన్స్ అండ్ సెమినార్స్ వల్ల పిల్లలు ఏం చేస్తారంటే వారి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బలపరచుకోవచ్చు. తద్వారా ఫైనల్ ఇయర్లో వీరు ఒక కంపెనీ ముందు అపియర్ అయినప్పుడు ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు ఇంత ఆలోచిస్తున్నారు అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. జనరల్గా స్టూడెంట్స్ వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు అడ్మిషన్ అయిపోయింది అని కాకుండా, వాళ్ళతో సంబంధం లేదని కాకుండా ఫర్దర్గా ఈ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మేడం, మనల్ని పేరెంట్ నమ్మి వచ్చేటప్పుడు పేరెంట్ కావాల్సిన రెండు విషయాలండి. ఒకటి సేఫ్టీ అండ్ ఒకటి సెక్యూరిటీ. అయితే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రకారం ఏంటంటే పేరెంట్తో రెగ్యులర్లీ అప్డేట్ అవుతూ ఉంటాము. ఆయన పేరెంట్కి రెగ్యులర్ టచ్లో ఉంటాము, ఆయన స్టూడెంట్తో కూడా రెగ్యులర్ టచ్లో ఉంటాం. ఎనీ ప్రాబ్లం రేజ్ అయినప్పుడు పిల్లలకి అక్కడే ఆ రోజే సాల్వ్ చేసే విధంగా ఉంటాం మేము. కానప్పుడు పేరెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్కి మీరు పేరెంట్స్తో మాట్లాడి 100% ప్లేస్మెంట్ మీరు గ్యారెంటీ ఇస్తున్నారు. బట్ సపోజ్ కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మరి వాళ్ళ కోసం మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? వారి కోసం ఏంటంటే యూనివర్సిటీ ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయినా సరే, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా సరే, ఆయన ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ అలాంటి ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టింది యూనివర్సిటీ. ముఖ్యంగా మన ఐటీఎం యూనివర్సిటీ జరుగుతుంది. సో మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి మీరు ఫ్యూచర్ గురించి ఎలాంటి కోర్సెస్ని సజెస్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా మేము బీటెక్ విభాగానికి వచ్చినట్టయితే మేము సిఎస్సి కోర్స్ సజెస్ట్ చేస్తున్నామండి. అండ్ సిఎస్లో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి, వాటిని సజెస్ట్ చేస్తున్నాం మేము. అండ్ ఈసీ కోర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాం పిల్లలకి. అండ్ దీంతో పాటుగా బైపీసీ పిల్లలు అయినారనుకోండి, వారికి బిఎస్సీ అగ్రికల్చర్ అనే కోర్స్ సజెస్ట్ చేస్తున్నాం మేము. ఓకే, సో ఫ్యూచర్లో వీటికి సంబంధించి గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. అవునండి. ఓకే, సో ఇప్పుడు మరి మీరు సజెస్ట్ చేసే యూనివర్సిటీస్కి అదర్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? ఎస్ అండి, మా యూనివర్సిటీలో ఏంటంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది వేరే యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఎక్కువ శాతం ఇస్తున్నారు మా యూనివర్సిటీలో. దరిదాపుగా 100% వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ పేరెంట్ అనే వ్యక్తి ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అసిస్టెన్స్ అంటే ఏంటంటే తోడ్పాటు కలిగించుట. అంటే మా యూనివర్సిటీ అనేది ఏంటంటే పిల్లలకి జాబ్ రావడానికి 100% తోడ్పాటు కలిగిస్తుంది. ఏ విధంగానంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవే కాకుండా మా యూనివర్సిటీ దరిదాపుగా భారతదేశ వ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా 800 మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయిందండి. అండ్ ఇవే కాకుండా పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుండే AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ IBMతో కొలాబరేట్ అయ్యి సిలబస్ రన్ చేస్తున్నారండి. తద్వారా పిల్లలకి ఫైనల్ ఇయర్లో బీటెక్ సర్టిఫికేట్తో పాటుగా ఈ యొక్క వాల్యూ యాడెడ్ సర్టిఫికేట్ కూడా వస్తాయి ఈ రెండు సంస్థల నుండి. తద్వారా పిల్లలకి జాబ్ క్రాక్ చేయడం ఈజీ అయింది. సో మనం తీసుకునే రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఇవన్నీ స్కిల్స్ కూడా అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి కోర్సెస్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్లో ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు మన యూనివర్సిటీ ఏంటంటే 800 కంపెనీస్తో టైఅప్ అయిందండి. గత 3 సంవత్సరాలుగా మా యూనివర్సిటీ 16,000 మంది పిల్లల్ని ప్లేస్ చేసేదండి. మా యూనివర్సిటీలో ఏంటంటే 2 విభాగాలు ఉంటాయని ప్లేస్మెంట్ విభాగం. ఒకటి యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే 54 lakhs per annum అండి. 54 lakhs per annum ఫస్ట్ జాయిన్ అవ్వడమే? అవునండి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే 6 to 8 lakhs per annum వస్తుందండి. సూపర్. అసలు అంటే బేసిక్ మనకి ఎలా అయినా 6 అంటే 6 ఇక్కడ 54. సో ఫస్ట్ అటెంప్ట్లోనే 54 lakhs. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇక్కడే మనకి తెలిసిపోతుంది. అండ్ మన యూనివర్సిటీ కూడా ఏంటంటే మేడం, మన యూనివర్సిటీ వారు లిమిటెడ్ ఇంటేక్ ఉందండి. ఎవ్రీ క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే ఉంచడం జరిగింది. అండ్ ఓన్లీ 120 people మాత్రమే ఉంటారు క్లాస్కి. అండ్ ఇదే కాకుండా భారతదేశం మొత్తంలో నాన్ క్లాస్ రూమ్ టెక్నిక్ ప్రోగ్రామ్ అనేది మన యూనివర్సిటీ ప్రవేశపెట్టిందండి. అంటే ఏంటండి అంటే పిల్లలు తను నేర్చుకునే చదువు అనేది ప్రాక్టికల్ ఆధారంగా నేర్చుకోవచ్చు. లైక్ ఎలా అంటే తనకు రైట్ అండి, తను ఏంటంటే యూనివర్సిటీ మొత్తం 362 ఎకరాల క్యాంపస్ అండి ఇది. ఈ క్యాంపస్ మొత్తం ఫ్రీ వైఫై ఉన్న క్యాంపస్ అండి ఇది. ఈ క్యాంపస్లో ఏంటంటే పిల్లలు తన యొక్క ల్యాప్టాప్ వాడుకొని లేకుంటే ట్యాబ్ వాడుకొని ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చే ఒక థీసిస్ని వాళ్ళు ప్రాక్టికల్ చేస్తూ క్లాస్ అటెండ్ అయినా కాకుండా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ క్లాస్ మిస్ అయ్యే ఛాన్సే లేదండి. ఓకే. అండ్ క్లియర్గా మన ద్వారా పేరెంట్కి ఇచ్చే సహకారం ఏంటంటే ఒకవేళ పిల్లాడు కనుక క్లాస్కి అటెండ్ కానట్టయితే పేరెంట్ క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగిద్దండి మనం. అండ్ మన యూనివర్సిటీలోనే ఆడపిల్లలకు గాను సపరేట్ క్యాంపస్లో హాస్టల్స్ ఉన్నాయి. ఐటీఎం క్యాంపస్లోనే హాస్టల్స్ ఉన్నాయి. అండ్ వేరే యూనివర్సిటీలో ఏం చెప్తారంటే అందరూ క్యాంపస్ పక్కన ఉంది లేకపోతే క్యాంపస్ వెనకాల ఉందని చెప్తారు. కానీ క్యాంపస్ లోపల ఉన్న హాస్టల్ని చూస్ చేసుకోవడమే చాలా సేఫ్ అండి. కారణం ఏంటంటే పిల్లాడు ఆర్ అమ్మాయి వీరి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అది మనం గమనించడానికి ఈజీ ఛాన్స్ దొరికింది మనకు. మరి మీరు సజెస్ట్ చేసే యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అంటే అందరూ అఫోర్డ్ చేయగలరా? అందరూ చేయగలరండి. మన యూనివర్సిటీలో ఏంటంటే 2 ఫీజు విభాగాలు ఉన్నాయండి. లైక్ ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీజు ఉందండి అండ్ నేషనల్ స్టూడెంట్ ఫీజు ఉందండి. మన యూనివర్సిటీలో వేరే దేశస్తులు చదువుతారు. అండ్ నేషనల్ మన ఇండియన్ విషయానికి వచ్చినప్పుడు ఇండియాలో కూడా మన తెలుగు రాష్ట్రాలకు కానీ పిల్లలకు 9,11,000 రూపీస్ ఫర్ సిఎస్సి గ్రూప్ వాళ్ళకి చేసినామండి ఫీజు మనం. అండ్ ఫర్ ఈసీ గ్రూప్ అయింది అనుకోండి 7,11,000 రూపీస్ ఫీజు అండి. ఇది 4 years. ఇది 4 years ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఓకే, సో యూనివర్సిటీలోనే స్టే, అలాగే ఫుడ్ మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అండ్ హాస్టల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా కంఫర్టబుల్గా. అలాగే గర్ల్స్కి అండ్ బాయ్స్ కూడా కంప్లీట్ క్యాంపస్లోనే డిఫరెంట్గా సపరేట్గా ఉన్నాయి హాస్టల్స్. ఓకే, చాలా బాగుందండి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారా, లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటి గురించి కూడా ఆలోచిస్తారండి పేరెంట్స్? మేడం ఈ రోజు వరకు పేరెంట్స్ వచ్చిన వారు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే అడిగారండి. కానీ పిల్లలనే వారు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటుగా వేరే యాక్టివిటీస్ కూడా ఉండాల్సిందే పిల్లలకి. లేకుంటే పిల్లలు ఏంటంటే అంటే స్ట్రెస్లో పడిపోతారు. మన యూనివర్సిటీ ఏం ఆఫర్ చేస్తుందంటే ఇండోర్ స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఆఫర్ చేస్తుందండి. మన యూనివర్సిటీలో ఏంటంటే అంటే క్రికెట్ స్టేడియం ఉందండి, దాంతోపాటు ఇండోర్ స్టేడియం ఉందండి, అండ్ ఎన్సీసీ ఉందండి, జిమ్ ఉందండి. ఇవి మొత్తం ఇన్ క్యాంపస్లోనే ఉన్నాయి. సో పిల్లలు ఎక్కడ మన అసలు యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా గేమ్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మేడం ఏంటంటే ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్ కానీ నేషనల్ కాంపిటీషన్ కూడా వెళ్ళిన పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఓకే, నేను ఇంకోటి కూడా విన్నానండి, అంటే అదర్ యూనివర్సిటీస్ లేదా అదర్ కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు గేమ్స్, వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఉంటాయి అని విన్నాను. ముఖ్యంగా మన గ్వాలియర్ సిటీ అనేది ఏంటంటే మేడం కంటోన్మెంట్ ఏరియా, లైక్ ఆర్మీ బేస్ క్యాంప్ ఉన్న ఏరియా. ఈ ఏరియాకి సంబంధించిన ప్రతి చిన్న కాలేజ్ అయినా సరే, యావరేజ్ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఆ పిల్లలు వచ్చి ఇక్కడే స్పోర్ట్స్ అల్యూమినీలో పాల్గొంటారు. ఓకే, అందరూ కూడా. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 40,000 ఇలా మీట్ అవుతారు. అవునండి. ఓకే. అండ్ రెగ్యులర్లీ మన యూనివర్సిటీలో ఫెస్ట్లు ఉండనే ఉంటాయండి పిల్లల యొక్క స్ట్రెస్ పోగొట్టడానికి. అవును, మహోత్సవం అనే చాలా ఫెస్ట్లు నేను కూడా విన్నాను. సో చాలా మందికి ప్లేస్మెంట్ మనం గ్యారెంటీ ఇచ్చేసాం, ఎందుకంటే మనం స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కానీ కొంతమందికి ఏంటంటే నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటారు. మరి వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మన యూనివర్సిటీలో ఏంటంటే అంటే ఈ స్టార్టప్స్ కోసం సపరేట్గా ఇంక్యుబేషన్ సెంటర్ ఉందండి. అండ్ ఈ పిల్లలకి వెరీ ఫస్ట్ ఇయర్ నుండే ఎవరికైతే స్టార్టప్ ప్లాన్ చేస్తున్నారో ఆ ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళి వారి యొక్క ఐడియాస్ అనేవి మెరుగుపరచుకోవచ్చు. అండ్ వాటిలో వీరికి ఆ యొక్క కోర్సుకు సంబంధించిన సార్స్ రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటారు. తద్వారా వీరి ఐడియాస్ అనేవి వారితో షేర్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీనికోసం అనేది మన యూనివర్సిటీ కూడా సపరేట్ ఫండింగ్ కూడా చేయడం జరిగింది. అవునండి, ఆల్రెడీ మన యూనివర్సిటీ నుండి దరిదాపుగా 16 to 22 స్టార్టప్స్ అయినాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ నేను కొంతమందిని మీట్ అయ్యాను ఫ్యాకల్టీ వాళ్ళని, వాళ్ళు ఇక్కడే స్టూడెంట్గా చదువుకొని మళ్ళీ ఇక్కడే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మేడం వారు ఫ్యాకల్టీ మాత్రమే కాదండి, వారు ఇక్కడ పిహెచ్డి పర్సూయింగ్ స్టూడెంట్స్ అండి, కంప్లీట్ చేశారంట. అండ్ వారి యొక్క థీసిస్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు. నైస్. ఇన్ అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ అయింది ఇక్కడే వారిది. అసలు ఇంత బాగా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్కి, ప్రతి స్టెప్లో మీరు ఉంటున్నారు అంటే స్టూడెంట్స్కి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్కి గాను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలే ఎక్కువ విజిట్ చేయడం జరిగిందండి. దీనికోసం మన యూనివర్సిటీ ఏం చేసేదంటే మన తెలుగు ప్రొఫెసర్స్నే పెట్టినది అందులో. తద్వారా పిల్లలు కూడా ఈజీగా యాక్సెసిబుల్ వారి దగ్గరికి. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేదండి. అంటే సాఫ్ట్వేర్ అనే కాకుండా ఇలా స్టార్ట్అప్ చేయాలనుకున్నప్పుడు ఫండింగ్ ఎవరిస్తారు చెప్పండి? ఫండింగ్ గురించి నేనైతే ఫస్ట్ టైం విన్నానండి, చాలా బాగుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో, మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకున్న బీటెక్ డిఎస్సికి సంబంధించి మీకు ఫర్దర్గా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్కి సంబంధించి మన వాళ్ళు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. స్క్రీన్ పైన మీకు నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి కదా, చాలా స్పేషియస్గా అందరూ అంటే ఎవరి వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు చూడు సీటింగ్ కూడా. అలాగే ప్రతి క్లాస్లో కూడా ప్రొజెక్టర్ ఉంది, అలాగే మనకి ఇవన్నీ కూడా స్మార్ట్ క్లాసెస్ కదా. అవును. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి, బ్యాక్ అంతా కూడా మనకి డోర్స్ గ్రీనరీ అంతా కూడా న్యాచురల్ ఎయిర్ వస్తుందన్నమాట. ఆల్రెడీ పెద్ద క్యాంపస్, మళ్ళీ ప్రతి క్లాస్ రూమ్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా కదా. ప్రస్తుతానికి మనము ఐటీఎంలో ఉన్న నాద్ యాంఫీ థియేటర్కి వచ్చేసాము.
స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇందులో మనకి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్దాం పదండి. వావ్. సో ఈ బిల్డింగ్ అయితే ఎంటర్ అయిపోయాము, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇక్కడ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఉన్నాయి. టోటల్గా బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దామా? కదా. ఇక్కడ మనము అగ్రికల్చర్ రిలేటెడ్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకు అన్ని సీడ్స్ ఉన్నాయి, చూసారు కదా, బాజ్రా కానీ అలాగే అన్ని వాటికి ఒక కోడ్ ఇచ్చేశారు. సో డిఫరెంట్గా మనకు సంబంధించినవి రాగులు ఉన్నాయి, అలాగే గోధుమలు, బియ్యం, ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడే ఏంటంటే సీడ్ టెస్ట్ చేస్తుంటారు, స్ప్రౌట్ ఎలా ఫామ్ అవుతుంది, ప్లాంట్ ఎలా డెవలప్ అవుతుంది, ఇదంతా కూడా కంప్లీట్గా ల్యాబ్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన మెషినరీ అంతా కూడా ఈ ల్యాబ్లో మనం చూడొచ్చు. స్పోర్ట్స్ అరీనా అనమాట. ఇది చాలా బాగుంది. ఇంత వైడ్ గా ఉన్నా కూడా ఎంత నీట్ గా ఉంది చూడు. వావ్, అక్కడ చూడు, ప్లే గ్రౌండ్ చూస్తుంటే వెళ్ళి ఆడియాలనిపించేస్తుంది నాకు. ఓవరాల్గా ఇన్ని అవార్డ్స్, మెడల్స్ వచ్చాయి అంటే మన వాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో, అలాగే ఐటీఎం ఎంత సపోర్ట్ చేస్తుందో మనం చూడొచ్చు. సో ఒక సైడ్ యోగా హాల్, ఒక సైడ్ వచ్చి వెయిట్ ట్రైనింగ్ హాల్. చాలా హ్యూజ్గా ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ లోపల కొంతమంది జిమ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయకుండా కామ్గా చూసేద్దాం రండి. గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీ మొత్తం కవర్ చేశాక ఫైనల్గా నీకేమనిపించింది మధు? వావ్, ద బెస్ట్ కాలేజ్ ఫర్ స్టూడెంట్స్ అనే చెప్పాలి. సో ఇంటర్ పాస్ అవ్వగానే బీటెక్లో అండ్ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు సో ఇది ఒక బెస్ట్ కాలేజ్ అనమాట. అవును, యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు మనం ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాము, ఎక్స్ట్రా స్పోర్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. ఓవరాల్ వీడియోలో ఇవన్నీ కూడా మేము కవర్ చేసాము. అండ్ ఎవరైతే పేరెంట్స్, స్టూడెంట్స్ ఈగర్గా ఉన్నారో మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రీన్ పైన మనకి నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి సో ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా మీరు వెంటనే రిజాల్వ్ చేసేసుకోండి. సో ఇక్కడ 100% ప్లేస్మెంట్ కూడా వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మేము ఒక మంచి యూనివర్సిటీని మీకు సజెస్ట్ చేశామని అనుకుంటున్నాం. ఎస్, మరి ఇది వాటి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ బాయ్. బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్.